నువ్వేం చేస్తా చూసి నేను షాక్ అయినా. ఆ చిన్ని నాన్నని చూసి నేర్చుకోవాలి పసికందును. బట్టలు మడత వేస్తాంది. అబ్బా ఎంత బాగా పెట్టినావురా చిన్నోడా. నైట్ టైము నేనేమో పాత్రలు అడుగుదా అంటే వచ్చి అన్ని సపరేట్ చేస్తుంది. ఫ్రాక్స్ ఓ పక్క పెట్టింది, టాప్స్ ఓ పక్క పెట్టింది, ప్యాంట్ ఓ పక్క పెట్టింది. అది చిన్ని నాన్న బెల్ట్ కూడా సపరేట్ పెట్టినావు చిన్నోడా. చిన్నోని చూసి నేర్చుకోవాలి కదమ్మా. చిన్ని నాన్నలు ఎంత గుడ్ గర్ల్ నాన్న నువ్వు. ఎంత బాగా చూడు. ఏ చూస్తా నేను కూడా ఎలా మడతేస్తావు. ఇటు తిరిగి పోయినా, నా పక్క తిరిగి పోయినా చూద్దాం ఎలా వేస్తావు. అమ్మో నా బంగారు కొండమ్మో. ఫ్రాక్స్ అన్ని లాస్ట్లో పెడతాందమ్మో. నాన్న ఎక్కడెక్కడ ఏమేమి పెట్టినా ఒకసారి చెప్పు నాన్న. ఇక్కడ వచ్చేసి ఫ్యాన్, నైట్ టైం కాబట్టి వీడియో అట్లా కనిపిస్తాను. చెప్పు. ఇక్కడ వచ్చేసి ఫ్యాన్స్, ఇక్కడ పెటర్, ఇక్కడ వచ్చేసి సీసర్స్, ఇక్కడ వచ్చేసి చున్నీ, ఇక్కడ ఫాక్స్, ఇక్కడ ఫాక్స్. ఇంత బాగా పెట్టిన నా బంగారు కొండ. అప్పటి నుంచి నేను వెదర్ స్క్రీన్ చేస్తా చిన్నోడు ఏమో చేస్తాను అనుకుంటే అన్ని మడతేసి పెట్టుకుంటాను నీట్గా. అక్కరాజు కలగూరగంప నా బిడ్డ బంగారు కొండ కదా. వేసి నా బిడ్డ ఈ పక్కన నేవంతా కనిపిస్తుంది. నైట్ టైం కదా అన్ని చిందరవందరగా ఉండే. నా బిడ్డ ఫ్రాక్స్ అన్ని లాస్ట్లో పెట్టినాం, షర్ట్స్ ఓ పక్క పెట్టినాం, ప్యాంట్ ఓ పక్క పెట్టినాం, డైలీ వేరే ఓ పక్క పెట్టినావు. మంచిగా వచ్చి బీరువాలు ఉండే అనుకో. వచ్చినప్పుడైతే నేను తీయలేదు వీడియో, ఇప్పుడు తీస్తానండి. ఇప్పుడు తీసేదంత దాందా గుడ్ గర్ల్. అది పావడ, అది దాంది. అరే పెట్టి పర్వాలే. ఇంత బాగా పెడుతుంది వచ్చిన దాంట్లో టాప్ పెట్టేసి రెండు మడతేస్తావు ఇప్పుడు. అవి మా బిడ్డ చూద్దురామ్మా. పావడ జాకెట్ ఉంటే పావడ తీసి దాంట్లో జాకెట్ పెట్టి మళ్ళీ పెడతాంది బంగారు కొండ. దానికి ఆ కోటు వేసుకుంటావా? గుడ్ గర్ల్, వెరీ గుడ్. లేకపోతే చిన్నప్పుడు డ్రైయర్ అట్లా పెట్టుకున్నావు, టాప్స్ రే అదే అవి కూడా అట్లా పెట్టుకోండవా? ఇటు చూపించా నీ చిన్నప్పటిది. పక్క తిరిగి ఒకసారి నీ రాకు చూపిద్దాం. చీకటి కదా కొంచెం సరిగ్గా అనిపించదు. అను ఇట్లా వచ్చి బెల్ట్ కూడా మధ్యలో పెట్టుకున్నది చిన్నది. బంగారు కొండ. ఎవరిని చూసినావురా బట్టలు మడతేస్తే? తాతయ్యని చూసినావా? నేనా? చిన్న చిన్నవన్నీ ఫ్రంట్ పెట్టుకుంటాను.
సరే నన్ను ఇటు నా పక్క తిరిగా, ఫుల్గా తిరిగా. ఫుడ్ తినవు కానీ ఏదో పని చేసుకుంటూ ఉంటావు కదా చిన్న. ఫుడ్ మాత్రం సరిగ్గా తినవు కదా. ఎందుకు తినవు ఫుడ్ సరిగ్గా? చూడు ఎట్లా అయిపోయినా, చూడు సన్నగా అయిపోయినా చూడు. ఫుడ్ తినవు, నీ వర్క్ నువ్వే చేసుకుంటూ ఉంటావు ఏదైనా, మోస్ట్లీ 99%. 100% అని చెప్పేదా? 100% 99 పెట్టమంటావు, 1% వదిలేసేదా? నీ వర్క్ నువ్వే చేసుకుంటావు మోస్ట్లీ. ఎడతారు చిన్నాడా?